హరిహర వీరమల్లు ఒక సుదీర్ఘ విరామం తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళా వెండి తెర మీద కనిపించారు. అభిమానులే కాదు, హిస్టరీ గురించి తెలుసుకోవాలనుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సినిమా మీద ఆసక్తి ఉంది. సో చాలా హర్డిల్స్ వచ్చాయి అనుకోండి, బట్ ఎట్టకేలకైతే థియేటర్లలో రిలీజ్ అయిపోయింది. ఏం చెప్తారు, ఎట్లా ఉంది సినిమా? దాదాపు 3.5-4 years స్ట్రగుల్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ వెండి తెర మీద ఆయన యొక్క నటనని చూపించడానికి హరిహర వీరమల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక విధంగా ఈ సినిమాకి మీరు చెప్పినట్టు చాలా స్ట్రగుల్స్, డైరెక్టర్ గారు, ఆ తర్వాత ఆయన తప్పుకోవడం, కృషి జాగర్లమూర్తి గారు, ఆ తర్వాత ఇంకో డైరెక్టర్ కోసం వెతకటము, ఆ తర్వాత కొత్త డైరెక్టర్ రావటము. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక సినిమాని ఫినిష్ చేయడం ఒక లెక్క, మధ్యలో ఎవరో చేసిన ఒక సినిమాని తీసుకొని మధ్యలో దాన్ని కంప్లీట్ చేయడం అనేది ఇంకొక కష్టంతో కూడుకున్నటువంటి ఒక అంశం. సో ఈ అంశానికి సంబంధించి ఇద్దరు డైరెక్టర్ల ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ప్రతి డైరెక్టర్కి ఒక్కొక్క విజన్ ఉంటుంది. ఆ విజన్కి తగ్గట్టుగా ఆయన రూపకల్పన కావచ్చు, సినిమాకి సంబంధించిన అంశాలని తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కానీ కృషి గారు తెరకెక్కించినటువంటి ఒక భాగాన్ని, ఆ తర్వాత ఇంకొక డైరెక్టర్ తెరకెక్కించినట్టు ఇంకొక భాగాన్ని, రెండింటినీ కలిపి సినిమాగా మిక్సప్ చేసి ఈరోజు హరిహర వీరమల్లు పార్ట్ 1గా చెప్పాలి ఇది మనం.